మళ్ళీ వస్తాడు అనే ఆలోచన ఏమాత్రం ఉన్నా పెట్టుబడులు పెట్టడానికి ముందుకు రావట్లేదు పారిశ్రామికవేత్తలు అనేది బాబు గారు కొద్ది రోజులుగా చెప్తున్నారు. ప్రస్తుతం ఇప్పుడు 9.5 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు రాబోతున్నాయి. కానీ జగన్ మళ్ళీ వస్తాడేమో అని కొంతమంది భయపడుతున్నారు. జగన్ రాకుండా ఉండి చంద్రబాబు నాయుడు గారే కంటిన్యూగా అధికారంలో ఉంటారు అని హామీ ఇవ్వగలిగితే వాళ్ళు ఖచ్చితంగా రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి వస్తారట. ఇది పారిశ్రామికవేత్తలు చెబుతున్నారట. అయితే నిజంగా పారిశ్రామికవేత్తలు కనుక చంద్రబాబు నాయుడు గారు ఉంటేనే మేము పెట్టుబడులు పెడతాము అంటే అది ఎవరు హామీ ఇవ్వాలి? చంద్రబాబు నాయుడు గారు నేనే ఒక 30 ఏళ్ల పాటు ముఖ్యమంత్రిగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కొనసాగుతాను అని చెప్పి బాండ్ రాసి ఇచ్చేస్తే పారిశ్రామికవేత్తలు వచ్చి పెట్టుబడులు పెట్టేస్తే రేపు 5 ఏళ్ల తర్వాత ఆయన ఎన్నుకోవాల్సింది ఎవరు? పారిశ్రామికవేత్తలా, ప్రజలా?